10th తర్వాత ఏం చదవాలి, ఏం చేయాలనే కన్‌ఫ్యూజన్ చాలా మందికి ఉంటుంది. నాకు కూడా అలాగే కన్‌ఫ్యూజన్ ఉండేదనమాట. ఫ్యామిలీలో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు గైడ్ చేసి అదే రూట్‌లో వెళ్ళిపోతాం. కనీసం మనకు ఎవరు చెప్పేవాళ్ళు కూడా లేకపోతే ఇంకా తెలిసిన వాళ్ళో, చుట్టుపక్కన వాళ్ళో టీచర్స్ గైడెన్స్ తీసుకొని మనం ఏదో ఒకటి డిసైడ్ అవుతాం కదా! 10th తర్వాత అంటే పాలిటెక్నిక్ డిప్లొమా చేయమని కొందరు, కాదు ఇంటర్‌లో ఎంపీసీ తీసుకోమని కొందరు, ఎంపీసీ వద్దులే బైపీసీ తీసుకొని మరికొందరు ఇట్లా చాలా మంది కన్‌ఫ్యూజ్ చేసేవాళ్ళనమాట. పాలిటెక్నిక్ అంటే ఏంటి, అందులో ఏం సబ్జెక్ట్స్ ఉంటాయనే మినిమం నాలెడ్జ్ లేకుండా ఇంకా పాలిసెట్ ఎగ్జామ్ అయితే రాసాననమాట. ఇంకా 10th క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత పాలిసెట్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి. ఇంతకీ 10th లో నా జీపీఏ ఎంత చెప్పలేదు కదా, నేను ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదనమాట. నాకైతే 9 పాయింట్స్ అయితే వచ్చినాయి. నేను ఇంగ్లీష్ ఇంకా మ్యాథ్స్ పేపర్ రాయక ముందు అయితేనేమో 10 on 10 పాయింట్స్ తెచ్చుకుంటాను అనుకున్నాను. ఎప్పుడైతే ఇంగ్లీష్ ఇంకా మ్యాథ్స్ పేపర్ రాసినో అప్పుడైతే 9.5 అట్లా వస్తాయని ఎక్స్పెక్ట్ చేసినాను. అంతకన్నా దారుణంగా నాకు 9 పాయింట్స్ వచ్చేసరికి నేను అసలు యాక్సెప్ట్ చేయలేకపోయినాను. స్కూల్ ఫస్ట్, మండల్ ఫస్ట్ అని మా ఇంట్లో వాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్, మాకు తెలిసిన వాళ్ళు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ నేను మాత్రం అసలు హ్యాపీగా లేను. చాలా తక్కువ జీపీ వచ్చిందని. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో. ఈలోపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.